ఈనాటి శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వాచ్ దిస్ స్కిట్ అండ్ ఎంజాయ్. మా రాణిగారి కింద నేను చెరికెత్తని. మా రాణిగారికి వాళ్ళ స్వయంవరం. తూర్పు దిక్కునున్న రాజులు వస్తున్నారు, దక్షిణ దిక్కునున్న రాజులు వస్తున్నారు, పడమర దిక్కునున్న పెద్ద రాజులు వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్వయంవరం కరెక్ట్ గా అవ్వడానికి ఒక సేనాధిపతిని పెట్టాను. సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్. సేనాధిపతి సేనాధిపతి ఇదిగో పది నువ్వే కదా పత్తి అను. సేనాధిపతి ఆ 10 తీయమన్నా అనుకున్నా. అయినా నా స్వయంవరానికి రాజులు వస్తారా? రైజింగ్ రాజు కూడా రాడు. ఇంకా పెద్ద రాజులు వస్తున్నారంటున్నా. అయినా మన రాజ్యంలో ఎక్కడ చూసినా సులభ కాంప్లెక్స్ ఎందుకున్నాయి? మీరేమన్నారు? మనతో యుద్ధం చేయాలంటే పక్క రాజ్యం అన్నారా? అందుకే బాతులు కట్టించాం. రాజ్యంలో చాలా పంది కుక్కలు తిరుగుతున్నాయి. పంది కుక్కలు కాదండి, మన కోతులు అడ్డు తిరుగుతుంటే కాళ్ళ మీద దూరిపోతున్నారు వాళ్ళు. వాటిని మీరు పంది కుక్కలు అనుకున్నారు. మధ్య ఏడు కూడా తిరుగుతుంటాడు ఒక్కోసారి. అయినా మన రాజ్యంలో పెద్ద పంది కుక్కలు కూడా తిరుగుతున్నాయి. అది పెద్ద పంది కాదు, మన ఇమ్ముగాడు. సర్లే ఇవన్నీ పక్కన పెట్టండి. మొత్తానికి స్వయంవరం కి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు రమ్మని చెప్పండి. 4 మంది వస్తున్నాడు బాబు. ఇతను సుగరరాజ్యం శూరుడు వీరుడు నోకరాజు. అయినా మీ కత్తి అలా ఉంది. మెలి తిరిగి ఉన్న నాదే యూటర్న్ కత్తిది. అయ్యి బాబు సమంత ఇదే వాడారా? కాన్వెల్లాగా వచ్చింది అనుకో, దీన్ని ఇలా చూసి మళ్ళీ ఇలా వెళ్ళిపోద్ది. లేట్ దేనికైంది మీకు? 15 సుమోలు. అన్ని కార్లు ఎందుకండి? అద్దన్నే దాటుకుని వచ్చేసరికి ఇంత టైం పట్టింది అంటున్నాను. యువరాజా గుంట బాగున్నది. ఇది గుంట కాదు, నేను అన్నది అది కాదు. ఈ గుంట బాగున్నది పూడ్చండి అంటున్నా. యశోద హాస్పిటల్ వీరుడు, సన్షైన్ శూరుడు, ప్లాంటేషన్ రాజాను పంచప్రసాదుడు, నెక్స్ట్ ఇమానిలుడు, కొండల ప్రాంతం. ఇతను గ్రీక్ రాజు, మన తెలుగు రాజు కాదు. మొత్తం జనం గ్రీస్ రాజుకు వచ్చాడు. గ్రీస్. మీ సామర్థ్యాలు చెప్పండి, మీలో టాలెంట్లు చెప్పండి. నా సామర్థ్యమా ఒకసారి 100 మందిని చంపేసిన ఆవిడ ఏమనలేదు. ఏంటి కలగా? అలా ఆల్రెడీ చచ్చిపోయా అన్నారు. నా స్టామినా ఒకేసారి 100 టాబ్లెట్లు వేసుకోగలను వితౌట్ వాటర్. మీ సామర్థ్యం ఏంటి? నా సామర్థ్యం ఇప్పుడు ఈ రోజు రాలేదు. అయితే మీకు పరీక్ష పెడుతున్నాను. ఏంటి? అక్కడ చెట్టు మీద చూసారా పెట్ట? అవును. మీరు అందరూ దాన్ని ఒంటి గంటతో కొట్టాలి. ఒక్క నిమిషం ఉండి ఆ ఒంటిని ప్రవేశపెట్టండి. దేనికి? ఒంటి కండుతో. యువరాజా మీకు పరీక్ష, దాన్ని ఒంటి గంటతో కొట్టాలి. ఈయన యువరాజా మొన్న 6 బాల్ 6 బాగా కొట్టారండి. నైస్ టు మీట్ యు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? మిగతా రాజ్యం నుంచి రాజులు రావాలని కోరుతున్నా. రావాలి. వీళ్ళంతా ఎవరు? పక్క రాజ్యంలో సైనికులు. రాంప్రసాద్ అది ఎన్ని రోజులుగా రా. ఎప్పుడు నువ్వు ఒక ఎపిసోడ్ చేస్తావు, నేను ఒక ఎపిసోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎంత కలిపి చేయించారు. ఇలా ఉందా నా ఫీలింగ్? చిరాకు ఉంది నేను చేయడం వల్ల. ఏంట్రా నోరులేస్తుంది? నోరులేక నాగార్జున డోర్లు వేస్తాయా? ఖచ్చితంగా అది కదా ఇది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నువ్వు ఏంటండి నేను గుర్తులేదు మీకు? ఎక్కడో చూసినట్లుంది. మన గెటప్ చేయనాడు. అరే నువ్వేమో సైజ్ సీమలో బిక్స్ ఏదో డూప్ లో ఉన్నా, నువ్వు గెటప్ చేయనేంట్రా? లేదండి నేను గెటొచ్చింది కావాలని చూడండి. ఇక్కడ అవును ఏ ఊరు మీది? మా ఊరు ఈ పక్క చిత్తూరు ఉంది కదండి. ఉన్నది ఇటు పక్క మదనపల్లి ఉంది కదండి. ఆ రండి కదండి. మరి ఈ ఊరండి.
మరి అరుణ్ పిల్ల ఏం చెప్పారా? అంటే మీ తెలియ ఏం చెప్పానండి? ఏంట్రా హైట్ తగ్గిపోయావు? తొక్కేస్తున్నారు కదా మీరు. తొక్కేస్తున్నావు అయిపోయా. గుర్తుపెట్టావు రశ్మి? బాబు నువ్వా? బాబు మీకు మూలశాఖ వచ్చిందని మాకు చెప్పలేదు. ఏంట్రా గెటప్? ఇదేమో మొన్నటి పేపరు, ఇదేమో నిన్నటి పేపరు, ఇదేమో ఈ రోజు పేపరు. మరి మీ రోజు పేపర్ ఏ, వద్దురా. అన్నయ్య ఈ షోట్ ఏంటి? లక్ష్మి నక్కిస్తే సంకలు ఎత్తుకొని పోతా. తీసుకెళ్ళి ఏం చేస్తారా? కంట్రోల్ లో పెడతా. కంట్రోల్ పెడతా. ఎలా రా? మీ ఇంట్లో ఎంత పెద్ద టీవీ? మాది 70 ఇంచెస్ టీవీ ఉంది. రిమోట్ ఎంత? ఇంతే ఉంటది. అదే కదా మేము కూడా చెప్పింది. ఇప్పుడు వెనక నుండి తూర్పు రాజ్యం వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ తూర్పు రాజ్యం వాళ్ళు. మీరు స్వయంవరానికి వచ్చారా? ₹1 ఇల్లు కట్టి మీ నాన్న వస్తే లేదుగా, నేను వస్తే వచ్చిందా? ఇప్పుడు రష్మి గారికి దగ్గు వచ్చింది అనుకో, ఏం చేస్తారు? నా దగ్గర మాత్రం లేస్తాను. అయినా ఇప్పుడు రష్మి గారి ఫోటోలు చూసి వచ్చారా మీరు? ఫోటో చూసి వచ్చాను, అందగెత్తి అనుకున్నాను కానీ అంత అందంగా ఇక్కడ లేదు. ఏమండి గురుగారు, ఈ వయసులో మీకు స్వయంవరం అవసరం అండి? ఓపిలేదు, మీకు ఈ డైలాగ్ అవసరం అండి? మీకు పెళ్లి అవుతుంది ఫిక్స్ అయితే తబలా కూడా తీసుకొచ్చారు అయితే. అసలు నెత్తి మీద బొచ్చే లేదు. నీకు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ ఆపరేషన్ చేయించుకున్నావు, లేకపోతే నాకన్నా పెద్ద ఎయిర్పోర్ట్ అనేది. ఎందుకో మీ అందరికి చిన్న పరీక్ష పెడుతున్నాను. ఏంటి? బయట కార్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఎవరైనా ఇచ్చిపేస్తాం. ఫైనల్ గా మాట చెప్పండి, మీకు ఎవరు కావాలి? ఏ రాజు కావాలి? సిగ్గులేకపోతే సరే. నిన్ను ఫస్ట్ చంపేయాలి ఇట్లాంటి వాళ్ళని తీసుకుని వచ్చినందుకు. అయితే నీకు ఎవరు కావాలో వాళ్ళని కరెక్ట్ గా తీసుకొస్తాను, వెయిట్ చేయండి. ఇంద్రజ గారు, అసలు మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో నా స్వయంవరం, మళ్ళీ నా స్వయంవరంలో నా మీద ఒక స్కిట్ చేశారు. సో ఎలా అనిపించింది మీకు? మీరు మధ్యలోని పారిపోతారేమో అని అనుకున్నాను నేను. సూపర్బ్ గా అటెంప్ట్ చేశారు, సూపర్బ్ గా పండింది. ఈచ్ అండ్ ఎవ్రీవన్ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. వన్ మంత్ లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? బ్యాంక్ మేనేజర్ సార్. నేను బ్యాంక్ మేనేజర్ కదా. అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? ఏదో ఫోన్ వస్తున్నానండి సార్. అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? ₹1 డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయా? కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ భగవాన్. అసలుడే గాని మహానుభావుడు. నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయను. సార్ ఇంకో ఏలెత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఉంటే ఇలా మేనేజర్ అవ్వదు కదా. ఐశ్వర్య నేను చేయొద్దు, ఇంకెవరైనా కాల్ చేయండి. ఇందాకటి నుంచి ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ 2 అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన్విత. ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం. ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్. నీ గురించి చెప్తున్నాను. సరే అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటే? ముఖం ఇక్కడ కార్డు పెట్టాలి, పిన్ అందట్లేదే. పెద్ద మంది చూడు.
రే ఫస్ట్ నోట్స్ రా, తర్వాత కాయిన్స్, ఓకేనా? 1 రూపీ. కొట్టు కొట్టు. నోటే కాదు ఇది పేపర్. ఇది కాయినా క్యారం బోర్డు స్ట్రైకర్ రా? అది క్లూ 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 వద్దు, ఇది 5 రూపీస్. పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. Get ready for operation. It's named as Operation Sindoor. Take positions. టెల్ ఎవరు మోడీ అన్నాడు, అమ్మాయి చెప్తుందా, ఐ టోల్డ్ టు మోడీ అని.